సాధారణంగా తార్చీలకు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రజలందరం అడగడం జరిగింది, అయ్యా మరి మేము ఇన్ని సంవత్సరాలయ్యా దుబ్బ బుక్కుతున్నాం, తాగే నీళ్లలో ఇసుక పడుతుంది, తినే అన్నంలో మట్టి పడుతుంది, ఆ బ్లాస్టింగ్ దెబ్బలకు చచ్చిపోతున్నామంటే ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నేను ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సేకరించే ప్రయత్నం చేస్తానమ్మా అని చెప్పాడు. అలాగే మా అదృష్టం కొద్ది తెలంగాణలో ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మన నాయకుడు దుద్దిల శ్రీధర్ బాబు గారు కేబినెట్ మంత్రిగా ఐటీ మినిస్టర్గా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత 28 నెలల నుండి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ ఊరికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులందరూ ఎక్కడ కలిసినా వారిని విసిగిస్తూ చెప్పుతూ, సార్ మరి మనం ఆ రోజు మాటిచ్చినాం తార్చెల్ల డేంజర్ జోన్ సంగతి ఏంటి అంటే ఖచ్చితంగా చేస్తామని చివరికి హై లెవెల్ కమిటీ మీటింగ్ ఒకటి పెట్టి వారి ఛాంబర్ సెక్రటరియట్ హైదరాబాద్లో ఇక్కడ నుండి ఒక 50 మంది సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మహిళలు పురుషులు ఈ నిర్వాసితులందరూ ఒక 50 మందిని పోయి హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టి మంత్రి గారు మరి జెన్ఓ సిఎండ్ఎండి తర్వాత వాళ్ళ డైరెక్టర్స్ అందరిని పిలిపించి కూర్చోబెట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను మాట ఇచ్చిన ఆ రోజు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, లేకపోతే డబ్బు లేకపోతే లోన్కు పోండి, బ్యాంకు లోన్ తీసుకొని అయినా అది ఆ సమస్య పరిష్కారం చేయాల్సిందే అన్న తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. అదే క్రమంలో మరి అది అయిన తర్వాత 1.5 మంత్కు కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లో 261 కోట్ల 30,000 పైచీలకు డబ్బులు డిపాజిట్